ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారముగా ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగతాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడిన. చదవబడిన వాక్య భాగంలో మొర్దెకై తన జీవితంలో మొర్దెకై గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. రాజు అయినటువంటి అహష్వేరోషు కాలంలో రాజైన అహష్వేరోషు యొక్క బాడీ గార్డ్లే అతన్ని చంపదురాలోచన చేసినప్పుడు అది వారు మాట్లాడుకుంటున్న కుట్రను అదంతా విని రాణి అయినటువంటి ఎస్తేరుకు విషయాన్ని తెలియపరిచినప్పుడు దాని మీద విచారణ జరిగింది. ఆ విచారణలో అది నిజమని తేలింది. రాజు అయినటువంటి అహష్వేరోషును చంపదలంచిన శత్రువులు ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళు ఉరి తీయింపబడ్డారు. మనం గమనించినట్లయితే వాక్య భాగంలో మొర్దెకై ఉద్యోగం ఏమిటి అని అంటే రాజు గుమ్మము దగ్గర ఆ గేట్ దగ్గర కాపలా కాసే ఉద్యోగం. అతను మరి మొర్దెకై జీవితంలో ఎంతకాలము ఆ ఉద్యోగంలో కొనసాగాడో తెలియదు, కానీ నిజానికి అది దేవుని ఉద్దేశం కానే కాదు. జీవితకాలం ఆ గేట్ దగ్గరే ఆ ఖడ్గం పట్టుకుని రాజుగారు వస్తూ పోతున్నప్పుడు ఆ గేట్ తీయడం, మంత్రులు వస్తూ పోతున్నప్పుడు, అధికారులు వస్తూ పోతున్నప్పుడు ఆ గేట్ తీయడం, వారికి తలలో వంచడం, ఇదే ఆయన పని అప్పటి వరకు ఉంది. కానీ అది దేవుని ఉద్దేశం కాదు. దేవునికి మరొక ఉద్దేశం ఉంది. అదేంటంటే అతడు దేశానికే ప్రధాని కావాలి అన్నది. కానీ అతడు ఏనాడు అనుకోలేదు ప్రధాని అవుతాడని. మనం గమనించినట్లయితే దేవుడు కాలానుగుణంగా పరిస్థితులను మార్చివేస్తాడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగాను, మృతులను సజీవులుగా పిలిచే గొప్ప దేవుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మన జీవితాల్లో అభివృద్ధిని ఆశించేటువంటి దేవుడు, దీనులను పైకెత్తే దేవుడు, పెంట దెబ్బల మీద నుండి బేదలను పైకెత్తుతానని సెలవిచ్చాడు ఆయన. ఒక రోజున దేవుడు బేదల్ని పైకెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే మన జీవితంలో ప్రతి విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, నా పట్ల ఆయన ఏమి కాంక్షించాడు అనేది ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఆయన చిత్తాన్ని గ్రహించుకుని బ్రతకాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ ఉద్యోగమైనా చెయ్యి, అది గవర్నమెంట్ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, లేదా ఇంకేదైనా బిజినెస్, ఏ బిజినెస్ చేసినా అది కేవలం మన బ్రతుకు తెరువేనా, నేను నా కుటుంబం పోషించబడితే చాలే అనుకుంటున్నామా? ఇది కేవలం నీవు నీ కుటుంబం బ్రతకటానికే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా, లేక అందులో దేవునికి ఏదైనా మహిమ వచ్చేది ఉందా? దేవునికి మహిమ వచ్చే విధంగా ఉద్యోగాలు చేయాలి. దేవునికి ఆనందం కలిగించే విధంగా మనం జాబ్స్ చేయాల్సిన అవసరం ఉంది, బిజినెస్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు దేన స్థితిలో నుండి కూడా దేవుడు గొప్పవారిగా చేసే శక్తి గల దేవుడు. అందరి పరిస్థితి వేరు, ఒక క్రైస్తవుడి పరిస్థితి వేరు, దేవుని బిడ్డల పరిస్థితి వేరు. మనం రక్షించబడ్డ దగ్గర నుంచి మన ఉద్యోగం చేయడం ద్వారా ఆయనకి ఏదో మహిమ ఉంది. నీకు నాకు మన జీవితాల్లో మనకు ఒక పని ఇచ్చాడంటే, ఒక ఉద్యోగం ఇచ్చాడంటే, ఒక బిజినెస్ ఇచ్చాడంటే
ఒక చేతి పని ఇచ్చాడంటే దాని వెనక దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. అది ఒక రోజున ఆయన రివీల్ చేస్తాడు. అప్పటి వరకు మనకు అర్థం కాదు. అయితే అది రివీల్ చేయబడటానికి కూడా మనం ప్రార్థించాలి. అయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఎల్లప్పుడూ నేను ఇక్కడ గేటు దగ్గర కూర్చోవడమేనా? ఎల్లప్పుడూ నా బ్రతుకు ఇంతేనా? నా జీవితం ఇంతేనా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తన సంపూర్ణమైన ఆయన చిత్తం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో తెలియపరుస్తాడు. అయితే ఇక్కడ మొర్దెకైని మనం చూస్తున్నాం. మొర్దెకై జీవితకాలం అంతా అక్కడ కూర్చోలే. అసలు ఆయన కూడా ఊహించలేదు. కానీ దేవుడు తన జీవితంలో ఒక రోజు రానే వచ్చింది. ఎందుకు దేవుడు ఆయన్ని ఆ దేశానికి ఒక ఉన్నత స్థానంలో ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే 2 బేసిక్ థింగ్స్ పాటించాడు ఆయన. 2 విషయాలు ఆయన పాటించాడు. ఒకటి, ఆయన ఉద్యోగంలో సిన్సియర్గా ఉన్నాడు. ఎందుకంటే రాజు మీద కుట్ర బన్నినప్పుడు రాజు మీద కుట్ర బన్నిన విషయాన్ని రాణి వరకు తీసుకుని పోయాడు. అహష్వేరోష్ రాజు యొక్క ప్రాణం తీయడానికి శత్రువులు పొంచి ఉన్నారు అన్న సంగతిని అక్కడ నాకెందుకులే అని ఆయన నిలబడలేదు. నేను ఒక యూదుడిని, అతడు ఒక అన్యరాజు, నాకెందుకులే అనుకోలేదు. కానీ తన ఉద్యోగాన్ని నమ్మకత్వంతో చేశాడు. తన ఉద్యోగాన్ని సిన్సియర్గా చేశాడు. లంచం లేనివాడిగా చేశాడు. లంచాలు తీసుకొనివాడిగా చేశాడు. యథార్థంగా సిన్సియర్గా ఒక సిన్సియర్ జాబ్ చేసినట్టుగా మనం చూడగలుగుతాం. అదే హామాను, మంత్రి హామాను ఉంటాడు. ఆ హామాను అయితే రాజును కుయుక్తితో మోసం చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఎన్నో పర్యాయాలు తోటి ఉద్యోగి అయినటువంటి మొర్దెకైని చంపాలని చూస్తాడు. తోటి ఉద్యోగి అయినటువంటి మొర్దెకై మీద ద్వేషంతో, అసూయతో, అంతేకాకుండా యూదులంటే గిట్టని దుష్టాలోచనతో వాళ్ళ మీద చట్టం చేయాలనుకున్నాడు దుర్మార్గుడైన హామాను. కానీ మొర్దెకై మాత్రం దేవుడు తనను ఏ స్థితిలో ఉంచాడో అక్కడ ఆ పనిలో నమ్మకంగా చేశాడు. రెండవది, తన ఉద్యోగంలో దేవుని మహిమపరిచాడు. అది మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఏమని అంటే, రాణి అయినటువంటి ఎస్తేరుకు ఆయన వర్తమానం పంపుతాడు. ఎప్పుడైతే మొర్దెకై ఒక తప్పుడు చట్టం పుట్టించి ఆ చట్టాన్ని యూదుల మీద, మొర్దెకై మీద తిప్పినప్పుడు చంపబడాలని ఆయన అక్కడ దేవుని మహిమపరిచాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. రాణి అయిన ఎస్తేర్ని హెచ్చరించాడు. అమ్మ, నువ్వు అందుకోసమే ఈ సమయంలో నువ్వు ఉద్యోగం ఈ రాణిగా నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇప్పుడు నీవు బ్రతుకుతావని నువ్వు అనుకుంటే పొరపాటు. నీతో పాటు నీ జనం కూడా నశించిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేయి అని ఆమెను హెచ్చరించి, మరి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అందరూ కూడా దేవుడు శత్రువు హృదయాన్ని మార్చి, శత్రువు ఏ అస్త్రాన్ని యూదుల మీద, మొర్దెకై మీద తిప్పారో అదే అస్త్రాన్ని, అదే చట్టాన్ని, అదే విషయాన్ని తిరిగి ఆ శత్రువు మీదకి త్రిప్పాడు దేవుడు. ఎందుకంటే వాక్యంలో అంటాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని. కాబట్టి తిరిగి వాళ్ళ మీదనే మొర్దెకై మీద చట్టం పుట్టించి, యూదులను చంపాలని చట్టం పుట్టించినటువంటి మొర్దెకై తిరిగి అది మొర్దెకై మీదకే వెళ్ళిపోయింది. దేవుడు దాన్ని వాని మీదకి త్రిప్పాడు. ఒక రోజున మరి రాజు అయినటువంటి అహష్వేరోషు నిద్రపట్టక రాజ్య సమాచార గ్రంథం తీసుకుని రమ్మని చదివినప్పుడు అందులో రాయబడి ఉంది, ఒకనాడు తనకు జరిగినటువంటి ఆ హత్యా ప్రయత్నం దానిలో చదివినప్పుడు దాంట్లో ఎవరిది చేశారు ఏంటి అంటే పలానా మొర్దెకై కనపరచబడ్డాడు. అలాగనే హామాను యొక్క కుట్రలు తెలిసిపోయాయి, హామాను యొక్క తంత్రాలు తెలిసిపోయాయి. వెంటనే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసి హామాను ఉరితీయించాడు. మొర్దెకైకి ప్రధానమంత్రి హోదానిచ్చాడు. అదంతా మనం కూడా 10వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు కనిపిస్తుంది. యూదుడైన మొర్దెకై రాజు అయిన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఎంతో గొప్ప కృపను దేవుడిచ్చాడు, ఎంతో దేవుని మహిమపరిచాడు. కాబట్టి మనం చేసే ఉద్యోగాలలో ఒక చిన్న ఉద్యోగమైనా, అది పెద్ద ఉద్యోగమైనా, ఏదైనా సరే
ఒక క్రైస్తవుడు చేస్తున్న పనిలో, ఉద్యోగంలో, బిజినెస్లో, ఎక్కడైనా దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధంగానే మనం జీవించాలి. మన ఆలోచన, మన జీవితంలో దేవుని మహిమపరచాలన్నటువంటి తపన ఉండాలి. దేవుని కొరకు, దేవుని వాక్యాన్ని బట్టి ఒక సిన్సియర్ ఆఫీసర్గా, ఒక సిన్సియర్ ఎంప్లాయీగా నేను బ్రతకాలి ఉద్యోగంలో, ఒక సిన్సియర్ బిజినెస్ మ్యాన్గా నేను ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ఉండాలి. నిజంగా వీరు దేవుని బిడ్డలండి. చేయుచున్న ఉద్యోగంలో చాలా సిన్సియర్గా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అనేటువంటి దేవునికి మహిమ వస్తుంది. అంతేకాకుండా మనం ఏ పర్పస్తో మరి అక్కడికి వెళ్ళాము, బ్రతికితే చాలు, నేను నా కుటుంబం పోషించబడితే చాలు అనుకున్నాము, అని దేవుడు ఉన్నత స్థితిలో పెట్టాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో ప్రమోషన్లు ఇచ్చి రకరకాలుగా ఆయన దీవించి మనల్ని పైన కూర్చోబెడతాడు, కానీ కింద కూర్చోబెట్టాడు. అందుకని దేవుడు ఎంతో గొప్పవాడు. మన పనిలో దేవుని ఉద్దేశం ఏంటో ఈ ఉదయకాలంలో నేను మనందరం గ్రహించాలి. నా పనిలో, నా సేవలో, నీ యొక్క ఉద్యోగంలో, నీ పనిలో దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యత, ఈ పని ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. ఆ పనిలో దేవుని ఉద్దేశాన్ని తెలుసుకుని మనం సిన్సియర్గా నడిచినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. అటు కృప దేవుడు నీకు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదాల కృతజ్ఞతాస్తుతులయ్యా. నీవు సర్వాధికారం కలిగిన దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు అయ్యా. అయ్యా, నీవు మహోన్నతుడు అయినను దీనులను లక్ష్యపెట్టే దేవుడవు తండ్రి. ఇంత గొప్ప దేవుడు నాయన, అందుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఎదుగో కొంత సమయం గడుపుటకు ఉదయకాల ప్రారంభం, దినమును ప్రారంభించింది మీ నామంలో ప్రభువా. ఈ రోజంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి నైనా. మీకు స్తోత్రాలు, స్తుతులు. ఏ పాటి వారమయ్యా, మా జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. అలాంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దినదినము మా జీవితాల్లో మీ కృపను కనపరుస్తున్నందులకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందులకే వందనాలు ప్రభువా. కృతజ్ఞతలయ్యా, మహిమ చెల్లిస్తున్నామయ్యా, మీకు స్తుతులు అర్పిస్తున్నాం. ఇదిగో నా ప్రాణాత్మ శరీరం నీ సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, మాకిచ్చిన పనులు, సేవలు, ఉద్యోగాలు, బిజినెస్లు వేటిలోనైనా నీ బిడ్డలంగా నిన్ను మహిమపరచాలి. చేస్తున్నది నాయన నమ్మకంగా, యథార్థంగా, సిన్సియర్గా మేము చేయాలి. నా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకనాడు మొర్దెకై గేట్ కాడ కూర్చుని కాపలా కాసే ఉద్యోగం, కానీ ఒక రోజున మీరు దేశ ప్రధానిగా నిలబెట్టి మహిమపరిచారయ్యా. మీరు అతను గొప్పగా మీరు హెచ్చించారు తండ్రి. కారణం అతని జీవితంలో ఉన్నటువంటి నిజాయితీ, అతని జీవితంలో నిన్ను మహిమపరిచిన ఆ స్థితి, దాన్ని బట్టి నీవు గొప్ప స్థితిలో ఆయన తీసుకుని వచ్చారు. ఈ లోకంలో నిన్ను మహింపరిచేవారిని, నిజాయితీగా బ్రతికేవారిని నీవు హెచ్చిస్తావు ప్రభువా. నీవు విడిచిపెట్టని దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అట్టి నిజాయితీ గల మనస్సు మాకు దయచేయండి. ఎక్కడున్నా మేము నాయన, మా ఉద్దేశం నిన్ను మహింపరచటం అయి ఉండాలి, నిన్ను గణపరచటం అయి ఉండాలి. మేము ఎక్కడున్నా కూడా అటువంటి కృప మా అందరికీ దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.